ఇక హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరట. చూసుకోరు ఇక కథ. అంటే మన అనొద్దులే కానీ మరి నాతో మాట్లాడే హీరోయిన్ మరి వేరే వాళ్ళతో మాట్లాడుతుందని ట్యాప్ చేసిరా, మరి లేకపోతే దేనికోసం ట్యాప్ చేసిరు? ఇంట్లో పెళ్ళాల భార్యల ఫోన్లు ట్యాప్ చేసుకున్నారు దుర్మార్గులు. ఇంత సిగ్గుమా దుర్మార్గులారా బాబు మీరు? హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరట. రాజకీయ పెద్దలకు ఆ వివరాలు అందించిరట. వామ్మో, ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయట. హీరోయిన్ల ఫోన్లు ట్యాపు, జడ్జిల ఫోన్లు ట్యాపు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపు, ప్రజా సంఘాలు పౌర హక్కుల నాయకుల ఫోన్లు ట్యాపులు. దేన్ని వదిలిపెట్టినారండి వీళ్ళు? ఎవరిని వదిలిపెట్టినారు చెప్పండి? ఇంట్లో భార్యల ఫోన్లు ట్యాపు. ఇగో ఫోన్ ట్యాపింగ్. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును విచారిస్తున్న క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లే ట్యాప్ చేశారనే ప్రచారం జరగ్గా తాజాగా పలువురు హీరోయిన్ల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ట్యాప్ చేసిన వివరాలను రాజకీయ నాయకులకు పంపినట్టుగా తెలుస్తోంది. చాట్ హిస్టరీని కూడా చోరీ చేసి ఆ డేటాను పెన్ డ్రైవ్లు, ఈమెయిల్స్ ద్వారా కొందరు రాజకీయ పెద్దలకు పంపినట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే డేటాను స్వలాభం కోసం వాడుకున్నారా, లేక హీరోయిన్లపై బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయట. చీ. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ పైన కూడా విచారణ జరిపి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి.